Good morning, children. In the last class, we discussed about the without transposing or with transposing sums. So we will continue the same lesson in this class also. So exercise 2 lo manaki already we explained 1, 2, 3 sums, and fourth sum also same in the second sum. So I am not explaining that sum. So what is the fifth sum? In second Roman fifth sum entam ela undi 14 is equal to 27 minus x. What is the rule we can use here? ఏ రూల్ యూస్ చేస్తాం మనకి? సో ఎప్పుడు కూడా వేరియబుల్ ఎప్పుడు ఎల్హెచ్ సైడ్లో ఉండాలి. సో ద ఫిఫ్త్ రూల్ ఇంటర్చేంజ్ చేయొచ్చు, అంటే దట్ మీన్స్ 27 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. నవ్ యూ కెన్ ఈజీ. సో వాట్ ఈస్ ద రిమూవ్ నెంబర్ హియర్? 27 వీ కెన్ ట్రాన్స్పోజ్ దట్ సైడ్. 27 ఈజ్ it becomes minus 27. సో మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 27 నుంచి 14 క్లోజ్ ఇక్కడ చేసుకోండి, రఫ్ వర్క్ చేసుకోండి. 13. సో మైనస్ 13 ఆర్ ప్లస్ 13? మైనస్ 13 ఎందుకు వచ్చింది? 27 ఈజ్ ఎ బిగ్ నెంబర్. చేయడం సబ్ట్రాక్షన్ చేస్తాము, బట్ ద సింబల్ ఈజ్ మైనస్. మైనస్ క్యాన్సిల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13. అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? 5 into x plus 4 is equal to 35. ఎలా చేయాలి? ఫస్ట్ మనం ఈ 5ని రిమూవ్ చేద్దాం. ఇక్కడ 5 అనేది ఏం చేస్తుంది మనకి? 5 ఇట్ డూ ద మల్టిప్లికేషన్. సో వెన్ వీ మూవ్ టు ద అదర్ సైడ్ ఇట్ విల్ కమ్స్ ఇంటూ కాస్త ఏమవుతుంది? డివైడెడ్ బై కదా, ఎక్స్ ప్లస్ 4. ఇట్ విల్ ట్రాన్స్పోజ్ దట్ సైడ్, ఇట్ బికమ్స్ బై. So x plus 4 is equal to 7. This is the equation. Finally, plus 4 transpose that side. For plus 4 it becomes minus 4. 7 minus 4 is equal to 3. ఏమీ లేదమ్మా, వేరియబుల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక్కొక్క టర్మ్ని రిమూవ్ కాదు, అది ట్రాన్స్పోజ్ చేసుకుంటూ మనం వీ కెన్ మూవ్ టు ద అదర్ సైడ్. సో అలా ట్రాన్స్పోజ్ చేసినప్పుడు వీ కెన్ సింప్లిఫై సమ్ వాల్యూస్. ప్లస్ చేయాలి, మైనస్ చేయాలి, ఇంటూ చేయవలసి వస్తుంది, డివిజన్ చేయవలసి వస్తుంది. సో అక్కడ యూ కెన్ కేర్ఫుల్లీ డూ దట్, యూ కెన్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్. హియర్ 5 ఈజ్ మల్టిప్లయింగ్ హియర్ ఇన్ ద ఎల్హెచ్ఎస్. సో వెన్ వీ మూవ్ టు ద ఆర్హెచ్ఎస్ ఇట్ బికమ్స్ డివిజన్, ఇట్ బికమ్స్ డివైడెడ్ సింబల్. సో బై 5. సో మనం బై 5 చేసినప్పుడు సింప్లిఫై చేస్తే 7, వీ విల్ గెట్ ద 7 వాల్యూ. Now x plus 4 is equal to 7. Here plus 4, here this is LHS. When we move to the when we transpose that side, RHS ki transpose చేసినప్పుడు that becomes minus 4. Minus 4 చెయ్యాలి. So 7 minus 4 is equal to 3. In the same way, last sum చెప్తాను. 3y plus 4, 5y minus 4. దీన్ని ఎలా చేయాలి? See 3y, this y term will transpose to LHS, plus y will become minus 5y, and plus 4, here already minus 4 is also there, plus 4 will become minus 4. In 5y 3y take away, that means it will come minus 2y. How? 5 లోంచి 3 క్లోజ్ చేస్తే మనకు 2 ఉంటుంది. సో 2, 5 is the bigger number, so minus 2 will come. Here see, minus and minus 2 రెండు మైనస్లు వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? సబ్ట్రాక్షన్ చేస్తామా? నో, we have to do the ఎడిషన్ చేస్తాం. సో 4 plus 4 8, బట్ ద సింబల్ ఈజ్ మైనస్. సో రెండు వైపులా మైనస్ వస్తే క్యాన్సిల్ చేయొచ్చు కదా సింబల్. 2y is equal to 2y is equal to 8. Now here 2 is multiplying. So when we move to the RHS, it becomes division or multiplication? Division by 2. Y is equal to 4. సో ఎప్పుడైనా 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు, ఎల్హెచ్ఎస్లోను ఆర్హెచ్ఎస్లో కూడా 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు ట్రాన్స్పోజ్ టు ఫ్రమ్ వన్ సైడ్ ఓన్లీ. వేరియబుల్స్ని ఒక సైడ్కి తెచ్చుకొని కాన్స్టెంట్స్ని ఒక సైడ్కి తెచ్చుకుంటాం మనం. సో నౌ వీ కెన్ సాల్వ్ లైక్ దిస్. Are you understand this sum? I hope the next sum also you can do. Come to the next page number 64. How to solve the day by day problems in our daily life. Day by day problems ante, suppose they given some examples. The total number of boys and girls in your class is 52. Page number 64. The number of girls is 10 more than boys.
ఇవి మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదండి, సెకండ్ క్లాస్లో చెప్పుకున్నాం మనం హౌ టు కన్వర్ట్ ద స్టేట్మెంట్స్ ఇన్ టు ద ఈక్వేషన్ ఫామ్. నౌ యూ క్యాన్ యూజ్ దట్ రూల్స్ ఇన్ దిస్ సాల్వింగ్ ఈక్వేషన్స్. కొన్ని రూల్స్ చెప్పుకున్నాం స్టేట్మెంట్స్ని ఈక్వేషన్స్లోకి ఎలా మార్చుకోవాలి. సో దట్ రూల్స్ యూ క్యాన్ యూజ్ ఇన్ ద exercise 3, page number 67, exercise 3, page number 67, exercise 3. What is the first sum? Write the information given in the picture from the equation. They given some spoon. The distance, the length of this spoon is here to here x. First one, see, first their value is x plus 11 is equal to 15. That is the equation. What is the next one? Y plus 8 is equal to 13. So these are the first question answer and second question answer. Now come to the third question. This is now you can use the statements into the equations. Now how to use? What is the third sum? I am not writing the sum. You can see in your textbook. If we add, now I can read the question. If we add 7 to twice a number, we get 49 and find the number. ఒక్క సమ్ రాస్తానండి మీకోసం, తర్వాత మీకు ఎలా చేయాలి ఎలా రాసుకోవాలో మీకు అర్థమవుతుంది. ఇఫ్ we add 7 to twice a number, we get 49, find the number. How to write the equation? Now see, we add 7. సో ఎప్పుడైనా మనం ఈ సమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు లెట్ బి ద నెంబర్, ఆ తెలియని నెంబర్ని మనం ఎక్స్ అనుకోవాలి, లేదా ఎక్స్ ఆర్ వై మీ నేమ్ అనుకుంటారో అనుకోవచ్చు. ఎక్స్ బ్రాకెట్లో సి, ఏ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడో దట్ నెంబర్ విల్ బి సే some variable x or p or t, only small letter we can use. Now we have to write the equations by using these statements. What the statements they given? We add 7 to twice a number. First this is twice a number. Twice a number means మనం చెప్పుకున్న యాడ్ అంటే ప్లస్ చేయాలి, డిఫరెన్స్ అన్నా టేక్ అవే అన్నా రెడ్యూస్ అన్నా మైనస్ చేయాలి, ప్రొడక్ట్ అన్నా టైమ్స్ అన్నా మల్టిప్లికేషన్ చేయాలి అని చెప్పుకున్నాం, డివైడ్ అన్నా ఫ్రాక్షన్ వాల్యూ కూడా చెప్పుకున్నాం. సో దట్ స్టేట్మెంట్స్, దట్ ఈక్వేషన్ ఫార్మ్స్ యూ కెన్ యూస్ టు సింప్లిఫై ద సాల్వింగ్ ద ఈక్వేషన్. ట్వైస్ ఏ నెంబర్ అప్పుడు కూడా చెప్పుకున్నాం, ట్వైస్ అన్నా డబుల్ అన్నా మనకి 2తో మల్టిప్లికేట్ చేయాలి. హియర్ వీ సే ద నెంబర్ ఈజ్ ఎక్స్. ట్వైస్ ఏ నెంబర్ మీన్స్ 2 into x, that is equal to 2x. What is the next one? We add 7. ఆ వచ్చిన నెంబర్కి ఏం చేయాలి మనం? యాడ్ 7, 2x plus 7. సో 2x plus 7, then what we get? We get 49. 2x plus 7 is equal to 49 by the problem. ప్రాబ్లం ప్రకారం మనం ఇవన్నీ స్టేట్మెంట్స్ని ఈక్వేషన్స్ ఫామ్లోకి మార్చుకోవాలి. నౌ యూ గెట్ ద ఈక్వేషన్, నౌ యూ కెన్ సాల్వ్ ద ఈక్వేషన్. ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఈక్వేషన్స్లో కన్వర్ట్ చేసుకొని then you have to solving the equation. So how to convert the equation? You have to read it the sum. What is the sum they given? We add 7 to twice a number. వచ్చిన నెంబర్ని ట్వైస్ చేసి దానికి 7 యాడ్ చేస్తే 49 వస్తుంది. దిస్ ఈజ్ ద లాజికల్ సమ్స్ అండ్ దీస్ సమ్స్ వీ కెన్ యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్. బాగా లైఫ్ సిచ్యువేషన్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ ద లెట్ బి, ప్రతి సమ్కి కూడా లెట్ బి ద నెంబర్ ఎక్స్. And twice a number means double చేయడం, 2 into x, that is equal to 2x. What is the next they can? We add 7, 2x plus 7, and what we get? 2x plus 7 is equal to 14. Now you can simplify, solving. Here plus 7 is extra sum, extra constant. 2x is equal to plus 7 will transport that side, 49 minus plus 7 will becomes minus 7. 2x is equal to 49 నుంచి 7 మైనస్ చేస్తే ఎంతమ్మా? 2. Is it correct? Sorry. 42.
49 minus 7, you can do the rough work in the right side margin. 9 లో 7 క్లోజ్ చేస్తే 2, the 4, 2, 22. 2x is equal to 22. 42. Sorry, 42. And 2x is equal to 42. X is equal to 42 by, so you can't see the board, so 42 by 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందండి? 21. X is equal to 21. Have you understand how to simplify the equation? This is the first sum. మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. 21కి మనకి డబుల్ ఎంతంటే ట్వైస్ అంటే 42. 42కి 7 యాడ్ చేస్తే 49. So are you understand? So this is the third sum. And what is the fourth sum? How can we do the fourth sum? I will give only hint. I am not solving on the board. Only hint I will give. You can do in your homework. What is the fourth sum? ఈ సమ్ అలాగే రాయాలి, మీరు రాయండి. చేయండి ఇక్కడ. ఇఫ్ వీ సబ్ట్రాక్ట్ 22 ఫ్రమ్ ద 3 times ఆఫ్ ఎ నెంబర్, ఫస్ట్ వీ కెన్ సే వాట్ ఈస్ ద నెంబర్. నెంబర్ ఈస్, లెట్ నెంబర్ ఎక్స్ అనుకుంటాము. సో వాట్ వీ కెన్, 3 times ఏ నెంబర్. 3 times ఏ నెంబర్ మీన్స్ 3 into x, దట్ మీన్స్ 3x. వాట్ వీ యాడ్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలా? Subtract. What number we have to subtract? 22. 3x minus 22. What we get? 68 we will get. So this is the form. So now we transpose this side. 3x is equal to 68 plus 22. 3x is equal to, is it 68? Okay. So now here transport this side, x is equal to 90 by 3. So what is the number? X is equal to 30. This is the fourth sum. Alage fifth sum kuda undi. Find a number which when we multiplied 7 and reduced by 3 is equal to 53. అది కూడా అంతే, సేమ్ మనం x అనుకుంటారు, మీరు t అనుకుంటారు, మీ ఇష్టం అది. సపోజ్ ఎక్స్ టీ అనుకుందాము. దాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలి, 7తో మల్టిప్లై చేయాలి. సో 7 into t 70. దానికి ఏం చేయాలి, రెడ్యూస్ చేయాలి. 70 మైనస్ రెడ్యూస్ అంటే ఏం చెప్పుకున్నాం, మైనస్. సో 53. ఇది ఈక్వేషన్. యూ క్యాన్ సాల్వ్ ద నెక్స్ట్ వన్. అండ్ సిక్స్త్ వన్ కూడా అంతే. సమ్ ఆఫ్ 2 numbers 95. ఇఫ్ వన్ ఈజ్ ఎక్సీడ్స్ ద అదర్ బై 3 ఫైండ్ ద నెంబర్స్. ఎక్సీడ్స్ అన్న మనం మైనస్ చేస్తామండి, అది కూడా చూసుకోండి ఒకసారి. సెవెంత్ ప్రాబ్లం, సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్. సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ మీన్స్ పక్క పక్కనే ఉండే వాటిని కాన్సిక్యూటివ్ అంటారు. అవి ఏమనుకోవాలంటే ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2 అనుకోవాలి. సో ఈ మూడింటిని కలిపితే మనకి ఏం రావాలి, 64 రావాలన్నారు. 64 అయినమ్మా, సారీ 24. ఎక్స్ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి మనకి, 3x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 24. ఈ 3 అటు సైడ్కి తీసుకెళ్తే 3x ఈజ్ ఈక్వల్ టు 24 మైనస్ 3. 3x ఈజ్ ఈక్వల్ టు 24లో 3 క్లోజ్ చేస్తే 21. దీన్ని మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తే 21/3. x ఈజ్ ఈక్వల్ టు 7. సో యూ క్యాన్ సాల్వ్ దీస్ రూల్స్, దీస్ సమ్స్ by using these rules. Thank you.